ఏ విధంగా అధికార వైసీపీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది, ఏ విధంగా అధికార వైసీపీ రేపు ఉదయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు కొల్లగొడుతుందనే దాని మీద ఒక నిర్ణయాత్మకమైనటువంటి విశ్లేషణ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే నేను ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేయాలి అనుకున్నటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపొద్దున అధికారం కోసం పోటీ పడుతున్నటువంటి పార్టీలు, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారాన్ని చేజిక్కించుకొని 2024లో మళ్ళీ ఆ అధికారాన్ని రిటైన్ చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తుంది. 45 సంవత్సరాల ఘనమైన 1982లో పుట్టినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ 2011, 12, 13 ఎప్పుడో పార్టీ పెట్టారు. ఈ పార్టీ పెట్టినటువంటి జనసేన పార్టీ. సో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిగా రావాలనుకుంటున్నట్టు ఇలాంటి పరిస్థితుల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనుకుంటున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు లేవు, స్టేక్ లేదు. వాళ్ళకి 0.67% ఎంత ఓట్లు ఉన్నాయి, నాట్ ఈవెన్ నోటంతా కూడా పోటీ పడే పరిస్థితి లేదు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ పునరుజ్జీవం తీసుకుంటుందని నేనైతే అనుకోవటం లేదు. ఒకవేళ లాంగ్ రన్లో ఏమైనా మహా అయితే ఎలక్షన్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరికే అవకాశం అయితే ఉంటుందని అయితే నేనైతే భావిస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ 2024లో అధికారాన్ని కావాలి అని కోరుకునేటువంటి పార్టీల్లో తెలుగుదేశం కూటమి, అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ రెండు పార్టీలు ప్రధానంగా డిపెండ్ అవ్వాల్సింది ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఓట్ల మీద. ఈ 4 కమ్యూనిటీల ఓట్లు ఈ రాష్ట్రంలో చాలా బలమైనటువంటి ఓటింగ్ ఉన్నటువంటి, కమిట్మెంట్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ.